చూడండి, డిబేట్లకు రారే, డిబేట్లకు వచ్చి డిబేట్ చేసే సత్తా ఉండదు వీళ్ళకి. ఓకే, కీర్తన ఏంటి? రోజా గారు అసలు లేరు, ఆవిడ అడిగారు, అది ఇది అన్నారు, నగర్లోని వచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని రిజైన్ చేయమంటున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషించమంటున్నారు. ఎక్కడికి వచ్చారు సార్? ప్రజల్లోకి ఏమన్నా మమేకమే, ప్రజలు తిరిగి వాళ్ళకి ఏమైనా మంచి చేయడం కోసం, అదిగోనండి, మీ ముందే ఉన్నారు కదా, ఎదురుకుంటా కనిపిస్తున్నారు, ఇంకెక్కడికి రావాలి? అంటే లైవ్ లో కూర్చొని ఒక స్టూడియో స్టెటప్ వేసుకొని కూర్చొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే, అధికారంలో ఉన్నప్పుడైనా అంతే, మేము మైకుల ముందర వాగడానికి తప్ప మేము నియోజకవర్గానికో ఆ సదరు శాఖకో చేయడానికి ఏమి ఉండదు. చచ్చేది కూడా ఏమీ లేదు. గన్నుకంట జగనన్న ముందు వస్తాడు అని చెప్పింది. ఎప్పుడు వచ్చాడు జగనన్న? తాడేపల్లిగూడెంకి, ఆ తాడేపల్లి ప్యాలెస్ కి కూతబెట్టి దూరంలోనే భర్త ముందరే అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఈయన అక్కడే తిరుగుతున్నాడు. అప్పుడు మైక్ పెట్టి అడిగితే ఏమన్నాడు తెలుసా ఆయన? అరాకొర జరుగుతుంటే ఎందుకంటే అంత హైలైట్ చేస్తున్నారు? ఆయన అన్న మాటలే జగన్మోహన్ రెడ్డి గారు. ఆడికి పోయినప్పుడు ఈమె రోజా నిద్రపోతుందా, ముసుగుదాన్ని ఏమన్నా? ఇదే చిత్తూరు జిల్లాలో ఆమెకు అతి దగ్గరలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయి పైన కాల్చి గుండు కొట్టి అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఎక్కడికి పోయింది రోజా? ఇంకా సిగ్గుచేటు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటే క్యాండిల్ ర్యాలీ చేసింది ఆ టైంలో. నాకు కొంచెం టైం ఇస్తే నేను ఫోటోలు ఇవ్వగలుగుతాను సార్. రోజా అనే ఆవిడ ఒక రబ్బర్ స్టాంపు లాగా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం కోసం మాత్రమే పనికొస్తారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్ర సమస్యల మీద, మహిళల కోసమో ఫైట్ చేయడానికి రోజా గారు ఎప్పుడూ సంసిద్ధంగా లేరు. టిల్ ఫ్రమ్ ఫస్ట్ డే టు నౌ సార్. అది నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. అసలు మా చిత్తూరు జిల్లాలో ఆమెకి ఏమంత మర్యాద ఉందో నాకు చెప్పనండి. సొంత ఆమె కాన్స్టిట్యున్సీలో ఆమెకి ఏమంత గౌరవం ఉందో చెప్పండి. సొంత పార్టీ నుంచి కూడా ఆమె వ్యతిరేకత ఉంది. సో రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేదని క్లియర్ గా ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ గారు యూట్యూబ్ రోజా అని చెప్పేశారు. సో నేను రోజా గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడను. రోజా గారు ఎప్పుడైనా లైవ్ డిబేట్ కి మనం పిలిచండి, ఆమె అధికార ప్రతినిధి కాబట్టి పిలిచండి, మేము కూడా వస్తాం. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని మహిళా ఇష్యూస్ మీద ఫైట్ చేశారు? ఒక మంత్రిగా ఉన్నారు కదా, మహిళా మంత్రిగా ఉన్నారు కదా, మీరు కానీ, తానేటి వనిత గారు కానీ, రజనీ గారు కానీ, ఎవరైనా ఎంత మటుకు ఫైట్ చేశారు? ఓకే, శ్యామల గారి పరిస్థితి ఏంటి? శ్యామల గారి పరిస్థితి ఏంటి? నేను గతంలోనే మీకు ఒక వీడియో చూపించాను. మళ్ళీ మీరు